ఈ పాత్రలో అందరినీ ఉద్దేశించి కాదు, సో కొంతమంది మాత్రమే. వెల్ హాయ్ హలో వెల్కమ్ టు బ్యాక్ టు యువర్ ఛానల్. సో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేనైతే చెప్పను, ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరు సబ్స్క్రైబ్ చేయాలా, లైక్ చేయాలా, అది యువర్ చాయిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ వీడియో యూట్యూబ్లో అనేది షేర్ చేస్తున్నాను అంటే చాలామందికి నేనైతే హెల్ప్ చేశాను, కాకపోతే ఈ వీడియోని అయితే నేను షేర్ చేయలేదు. సో ప్రజెంట్ ఈ వీడియోని ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, చాలామంది ఉన్నవాళ్ళు అసలు లేని వాళ్ళకి అసలు మన భారతదేశం ఎలా అవుతుందంటే, ఒక మూవీ చూసి, ఒక ఫీలింగ్ మూవీ చూసి కానీ, ఎమోషనల్ మూవీ చూసి కానీ అలా చూసి మనమే మోటివేషన్ అవ్వడం నేర్చుకుంటున్నాము. సో అలా కాదనమాట. సో అందరూ 100%లో 70% కొంతమంది అలా ఉండరు, సో 30% అలా ఉంటారు. సో అలా కాకుండా మన దగ్గర ఏది ఉందో, మనం ఉన్నవాడైతే లేనివాడికి మనమైతే ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈరోజు సడన్గా నేనైతే మ్యారేజ్కి అయితే నేను వెళ్తున్నా అనేసి ప్లాన్ చేసుకున్నాము. సో ఈరోజు నేను ప్రిపేర్ చేసిన, అసలు డ్యూటీ అయిన తర్వాత నేను ప్రిపేర్ చేసింది అసలు రైస్ అయితే వేడిగా ఉంది. సో ఈ ఫుడ్ వేస్ట్ అనేసి నేను ఏం చేశానంటే, మంచి క్యారీ బాక్స్ అయితే నేను ఒకటి. అదేవిధంగా చూసినట్లయితే 2 days బ్యాక్ నేను స్వీట్స్ దాంట్లో పర్చేజ్ చేశాను అనమాట. సో ఆ క్యారీ అయితే నేను తీసుకున్నాను. సో దీంట్లో అయితే నేను బయట కర్రీస్, మామూలు బ్యాచులర్ కాబట్టి మనం కర్రీస్ అయితే తీసుకుని వచ్చుకుంటాం, రసం, పప్పు. సో దీంట్లో పప్పు, రసం సంథింగ్, దీంట్లో రసం అనుకుంటా సంథింగ్ దీన్ని తీసుకుని వెళ్ళాను. సో మన చుట్టుపక్కల తిరుపతి వెబ్స్ జాతర కాబట్టి, సో చుట్టుపక్కల ఎవరైతే మనకి ఇక్కడైతే ఎవరు లేదు. సో ఎవరికైనా ఇద్దాం అనుకుంటే, సో మామూలుగా అన్నదులు ఉంటారు కదా రోడ్డు పక్కన, సో వాళ్ళు ఎవరు లేదు. గంగమ్మ జాతర వెబ్స్కి అందరూ అక్కడికి వెళ్ళిపోయి ఉన్నారు. సో అదేవిధంగా మన స్ట్రైట్ మన అన్నమయ్య సర్కిల్లో చూసినట్లయితే ఎవరు లేదు. మధ్యకాల రూట్లో అయితే సో ఇక్కడ చూసినట్లయితే ఊరు కూడా లేదు. సో ఇంకా స్ట్రైట్ అయితే వెళ్ళాను. సో రెగ్యులర్గా నేను తిరిగే రూట్ అనమాట ఇవి. సో ఇక్కడ మంచిగా వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను, క్లోజింగ్ టైం అనుకుంటా ఇది. సో ఆయనని రిక్వెస్ట్ చేసి మళ్ళీ నేనే తీసుకున్న వాటర్ బాటిల్. సో ఎవరైనా సరే ఫుడ్ ఇచ్చేటప్పుడు కానీ, ఫుడ్ ఒకటే కాకుండా సో ఒక వాటర్ బాటిల్ వాళ్ళు హెల్ప్ చేయండి. ఎందుకంటే తినేటప్పుడు వాళ్ళు సంథింగ్ గొంతు పట్టుకున్నదంటే ఇబ్బంది అనమాట. సో ఎవరైనా సరే ఫుడ్ తీసుకుని వెళ్ళేటప్పుడు మంచిగా ఒక వాటర్ బాటిల్ అయితే తీసివ్వండి, ఓకేనా. సో చూడండి, ఈయన మంచి ఆకలి మీద ఉంటున్నాడు పాపం, ఇచ్చిన వెంటనే తీసుకున్నాడు అనమాట. ఫుడ్ ఇవ్వడానికి కూడా చాలామంది మొహమాట పడుతుంటారు. సో చాలామంది ఇంట్లో నుంచి జాడలు వేసుకోవడం కానీ, సంథింగ్ వాళ్ళ ఫాదర్ మదర్ తరిమేయడం కానీ అలాంటి వాళ్ళు అయితే ఉంటారు. సో మొహమాట లేకుండా ప్రతి ఒక్కరూ ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దండి, ప్రతి ఒక్కరు డొనేట్ చేయండి. సో ఈరోజైతే నేను హెల్ప్ చేశాను. రేపు, ఎల్లుండి, మరుసటి రోజు వీళ్ళ జీవితాలు ఎలా గడుస్తాయి. సో అందుకే ప్రతిసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా మనకున్న దాంట్లో పక్కనోడికి ఇంకా ఇవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.